అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కోసం కూడా అద్భుతమైన శుభవార్త అయితే వచ్చేసిందండి. దీంతో పాటుగా 50 ఏళ్ళకే పెన్షన్ కోసం ఎదురు చూసే వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ రెండింటిపైన కూడా కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక కొత్త పెన్షన్స్ ఇస్తాము, అదేవిధంగా 50 ఏళ్ళకి పెన్షన్స్ మంజూరు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది పెన్షన్కి కొత్తగా అర్హత సాధించిన వాళ్ళందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ 50 ఏళ్ళకే పెన్షన్స్ అని చెప్పేసి అన్నారు కదా, ఇవి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఈ మేరకు మరి దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అనేవి రిలీజ్ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి వీరందరికీ కూడా జనవరి 1 నుంచి కూడా కొత్త పెన్షన్స్ మంజూరు చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోందండి. మరి పెన్షన్స్కి సంబంధించినటువంటి తాజా సమాచారం ఏంటో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని మీరు ఎప్పుడైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తారో అప్పుడే మీకు క్లియర్ అండ్ క్లారిటీగా వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు అర్థమవుతాయి అన్నమాట. మరి ప్రతి విషయం మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా కొత్తగా పెన్షన్ అనేది మంజూరు చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ఈ మేరకు దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలను ఖరారు చేయడం కూడా జరిగిందండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని లక్షల మంది ఒక కొత్త పెన్షన్స్ కోసం, అదేవిధంగా మరి ఎవరికైతే కొత్తగా పెన్షన్కి అర్హత సాధించారో వారందరూ కూడా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మరి ఏపీలో కూటమి ప్రభుత్వం 25 కేటగిరీలకి సంబంధించి పెన్షన్ అనేది మంజూరు చేస్తుందండి. చెప్పినట్టుగానే పెన్షన్ని భారీగా పెంచింది. పెంచిన పెన్షన్ని ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా పెన్షన్ పంపిణీ ప్రతి నెల కూడా ఎలాంటి అవకతవకలు, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ అనేది చేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ మేరకు మనకి డిసెంబర్ ఈ సంవత్సరం అయిపోతుందండి. ఇంకా మనకి డిసెంబర్ 31 అనేది ఇంకా మరి కొద్ది రోజుల్లోనే ఉందన్నమాట. అయితే జనవరి 1 హాలిడే కాబట్టి జనవరి 1, 2026 సంవత్సరం కొత్త పెన్షన్లు మరి డిసెంబర్ నెలలోనే పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. అంటే మనకి నెక్స్ట్ జనవరి నెలలో పంపిణీ చేయబోయే పెన్షన్ మనకి డిసెంబర్ 31 తారీఖుని పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుందండి. అలాగే మనకి జనవరి 1 తారీఖున పెన్షన్ పంపిణీ అనేది ఉండదన్నమాట. తర్వాత తిరిగి జనవరి 2 తారీఖున ఇంకా ఎవరికైనా మిగిలిపోయి ఉంటే కనుక అలాంటి వారికి జనవరి 2 తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేస్తారనమాట. కాబట్టి అందరికీ అర్థమయ్యే ఉంటుందండి. మరొకసారి చెప్తున్నాను, మనకి ఈ తర్వాత ఇవ్వబోయే పెన్షన్ మనకి డిసెంబర్ 31 తేదీనే పెన్షన్ అనేది అందజేయడం అయితే జరుగుతుందనమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించుకోండి. అదేవిధంగా ఇక కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసే విషయానికి వస్తే కనుక గత ప్రభుత్వం నుంచి ఒక కొత్త పెన్షన్స్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చాలామంది దరఖాస్తులు చేసుకోవడం అయితే జరిగిందనమాట. 60 సంవత్సరాల పెన్షన్ కానివ్వండి, వితంతు వికలాంగ్ పెన్షన్ కానివ్వండి, పలు రకాల పెన్షన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉండడం అయితే జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా 8 లక్షల మంది ఒక కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర అప్డేట్ అయితే ఉందన్నమాట. మరి గత ప్రభుత్వంలో కొత్త పెన్షన్స్ మంజూరు చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందండి. ఇప్పుడు కూడా మరి ఒక కొత్త పెన్షన్స్కి సంబంధించి అప్లై ఇంతవరకు కూడా చేయలేదన్నమాట. అయితే ఈ యొక్క పెన్షన్స్ కోసం ఎవరైతే అర్హత ఉండి ఎదురు చూస్తూ ఉన్నారో, ఈ నెలలో వచ్చే పెన్షన్ డబ్బులు అందక ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ ఉద్దేశించి మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. మనకి కూటమి ప్రభుత్వం స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద ఎవరికైతే పెన్షన్ వస్తూ ఒక పురుషునికి పెన్షన్ వస్తూ ఆయన కనుక చనిపోతే ఆ పెన్షన్ని వెంటనే ఆయన భార్య పేరు మీదకి బదిలీ చేస్తూ ఆ పెన్షన్కి స్పౌజ్ పెన్షన్ అనే పేరు పెట్టి ఆ విధంగా పెన్షన్ మంజూరు చేయడం అయితే జరిగిందనమాట. దాదాపుగా 1,50,000 మంది వరకు కూడా ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే
భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ వెంటనే ఇచ్చే ఆప్షన్ అయితే తీసుకొచ్చిందనమాట. దీన్నే స్పౌజ్ పెన్షన్ అని అంటారండి. ఈ పెన్షన్ కింద దాదాపుగా 1,00,000 మందికి పైగా కూడా మహిళలు లబ్ధి అయితే పొందడం అయితే జరిగిందనమాట. అయితే మరి మనకి ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్‌కి సంబంధించి, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్‌కి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలైతే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఇది గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చండి. పెన్షన్‌కి మీరందరూ కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మరి మీరు మీ దగ్గర ఈ యొక్క ఖచ్చితంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉంటే కనుక ఈ యొక్క పెన్షన్కి మీరు అప్లై చేసుకోవచ్చండి. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. మధ్యతరగతి వాళ్ళకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకి సంబంధించినటువంటి వారందరికీ కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇచ్చారు. దాని ప్రకారం 50 ఏళ్ల పెన్షన్ అలాగే వృద్ధాప్య పెన్షన్ భర్తకు పింఛను వస్తూ ఆ భర్త చనిపోతే కనుక అలాంటి మహిళలకు వితంతు పెన్షన్, వికలాంగ పెన్షన్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా ఈ నెలలో కూడా 8,190 మందికి కొత్తగా స్పౌజ్ పెన్షన్ అనేది ప్రభుత్వం విడుదల చేసి డిసెంబర్ 1వ తేదీన అందరికీ పంపిణీ చేయడం కూడా జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్క మహిళకి కూడా ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ కింద 4,000 వరకు పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది. అంటే మనకి డిసెంబర్ నెలలో కొత్తగా 8,000 మందికి పైనే ఈ యొక్క పెన్షన్ అనేది కొత్త పెన్షన్ మంజూరు చేసి వారికి ఇవ్వడం కూడా జరిగిందండి. మరి అలాగ పెన్షన్ శాంక్షన్ అయిన వారందరికీ కూడా 4,000 రూపాయల వరకు పెన్షన్ అయితే ఇచ్చారనమాట. మరి అదేవిధంగా ఇప్పుడు కొత్త పెన్షన్స్ కూడా అవకాశం అయితే కల్పించబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ పెన్షన్ వల్ల మరి ఎవరైతే పేదలు, మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించిన వారు ఉన్నారో వారందరికీ కూడా మరి ఎంతగానో ఉపయోగపడతాయండి ఈ 4,000 రూపాయలు. అదేవిధంగా దీంతో పాటుగా 60 ఏళ్ళ వృద్ధాప్య పెన్షన్కి ఎవరైతే కొత్తగా అర్హత సాధించి మరి యొక్క మీ ఆధార్ కార్డు 60 సంవత్సరాల వయసు అనేది మీకు దాటిపోయి ఉంటే కనుక అలాంటి వారందరికీ కూడా మరి ఈ యొక్క పెన్షన్ ద్వారా అంటే ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ ఆధార్ కార్డులో మీ వయసు అనేది 60 సంవత్సరములు నిండి ఉండాలండి. దాంతోపాటుగా మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. దీంతోపాటు మరి మీరు ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలన్నమాట. ఇవన్నీ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుని మీరు వృద్ధాప్య పెన్షన్ కోసం సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ఎవరైతే వితంతు పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటారో వారి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మరి ప్రస్తుతానికైతే వికలాంగులకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. ఎందుకంటే వికలాంగుల పెన్షన్స్కి సంబంధించి చాలా రకాల ఆరోపణలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ఆరోపణలన్నిటికీ మరి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే వికలాంగులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. మిగిలిన వారికి అయితే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 50 ఏళ్ల పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ సంబంధించి వారు చేతి పనులు చేసుకునే వారై ఉంటారు కదండి. అంటే మనకి 50 ఏళ్ల పెన్షన్ ఎవరికి ఇస్తారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన వారికి మాత్రమే ఇస్తారు. మరి అలాంటి వాళ్ళు చాలామంది చేతి వృత్తులపైన ఆధారపడి ఉంటారండి. సపోజు గీత కార్మికులు కానివ్వండి, చేనేత సంబంధించి కానివ్వండి, లేకపోతే వడ్రంగులు ఉంటారు కదండి, అలాంటి వారికి సంబంధించి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ వృత్తికి సంబంధించి సర్టిఫికేట్ అనేది మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీరు యొక్క 50 ఏళ్ల సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ వృత్తికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు కలిగి ఉండాలి. చేనేత కార్మికులు ఉన్నారనుకోండి, చేనేతకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మనకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం అక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారో ఆ కేటగిరీకి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. దాంతోపాటుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, మీ అడ్రస్ ప్రూఫ్ సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వతంగా నివాసితులై ఉంటున్నామని చెప్పేసి అడ్రస్ ప్రూఫ్ అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అప్లై చేసుకుంటే ఒక 50 సంవత్సరాలకి సంబంధించినటువంటి పెన్షన్ అనేది మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ప్రత్యేకంగా 50 సంవత్సరాలు నిండినటువంటి సర్టిఫికేట్ అనేది ఒకటి ఉండాలన్నమాట. అంటే ఇది దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏమై ఉంటుందంటే కనుక ఆధార్ కార్డులో ఖచ్చితంగా 50 సంవత్సరాలు నిండినట్టు ఉండాలండి. దీంతో పాటుగా మీది స్కూల్లో చదువుకున్నటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి కూడా మీ ఏజ్ అనేది నిర్ధారించడం అయితే జరుగుతుందన్నమాట. వీటన్నిటితో మీరు ఖచ్చితంగా
సచివాలయాల్లో అప్లై చేసుకుంటే మరి మనకి ఈ 15 రోజులు ఈ 15 రోజుల్లో వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి మరి మనకి కొత్త సంవత్సరం కొత్త పెన్షన్స్ పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. మరి చాలామంది చేతి పనులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, చేతి వృత్తుల మీద ఆధారపడి కుటుంబ జీవనం కొనసాగించే వాళ్ళు కొన్నిసార్లు పనులు లేక వారి యొక్క కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉంటున్నారండి. అలాంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క 50 ఏళ్ళకే పెన్షన్ తీసుకురావడం అయితే జరిగిందనమాట గవర్నమెంట్. దీనికి సంబంధించి అన్ని రకాల చేతి వృత్తుల వారు దీని కిందకు వస్తారనమాట. మరి మనకి తాపీ మేస్త్రులు కానివ్వండి, వడ్రంగి మేస్త్రులు కానివ్వండి, కల్లు గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, చెప్పులు కుట్టే వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా కళాకారులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చండి. మీ వయసు అనేది 50 సంవత్సరాలు అనేది దాటి ఉంటే చాలు మీకు ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది. దీని ద్వారా మీకు నెలకి 4,000 రూపాయల వరకు రావడం అయితే జరుగుతుందండి. ఇవి మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆసరాగా ఉంటాయన్న ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. కాబట్టి దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు వెంటనే మీ గ్రామాల్లో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్తే కనుక అక్కడ పూర్తి సమాచారం వాళ్ళు మీకు అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎట్టకేలకు ఏపీలో కూటమి ప్రభుత్వం మరి కొత్త పెన్షన్స్కి అవకాశం కల్పించబోతోందండి. తప్పనిసరిగా ఎవరికైతే పూర్తిగా అర్హత ఉందో వారందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ పథకానికి సంబంధించి మరి ఈ పెన్షన్కి సంబంధించి ఎవరికి పెన్షన్ రాదు అనేది ఒకసారి చూసుకుంటే కనుక సిస్టర్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీరు చేయించుకుని ఉండాలండి. సిస్టర్ వెరిఫికేషన్తో పాటు P4 సర్వే అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా మీరు నమోదే ఉండాలన్నమాట. అదేవిధంగా ఒకసారి మనం చూసుకుంటే మీ యొక్క కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా ఎక్కువ రాకూడదు. అదేవిధంగా మీ ఫ్యామిలీ కారు 4 వీలర్ అనేది కలిగి ఉండకూడదండి. దీంతో పాటుగా మీ ఫ్యామిలీలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం అనేది కలిగి ఉండకూడదు. అదేవిధంగా మీ ఆదాయం వచ్చేసి నెలకి 12,000 అనేది పట్టణ ప్రాంతాల్లో 12,000, గ్రామీణ ప్రాంతాల్లో 10,000కి మించి ఉండకూడదు. మీరు నివసించే నివాస స్థలం వచ్చేసి 10,000 చదరపు కన్నా మించి ఉండకూడదు అనమాట. ఇవన్నీ కూడా సిస్టర్ వెరిఫికేషన్ కల్లాగా 6 దశల ధృవీకరణ అనేది ఉందన్నమాట. దీనికి లోబడి మీరు ఉంటేనే మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్స్ కూడా రిలీజ్ చేసింది. కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఇవన్నీ జిరాక్స్లు కూడా దగ్గర పెట్టుకొని మీరు వెంటనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పై అధికారులకు పంపించడం అయితే జరుగుతుంది. వారు పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు అన్ని రకాల అర్హతలు ఉంటే మీకు పెన్షన్ మంజూరు పత్రాన్ని పంపించడం అయితే జరుగుతుందండి. పెన్షన్ మంజూరు పత్రం మీరు అందుకున్న తర్వాత మీకు వెంటనే పెన్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి నెల మీకు అందరితో పాటుగా ఈ యొక్క పెన్షన్ అనేది 4,000 రూపాయల పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఒకండి ఎవరైతే 50 ఏళ్ల పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్తారు. కాబట్టి ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం 50 ఏళ్ల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ నెలలో మీరు అప్లై చేసుకుంటే వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి జనవరి నుంచి కూడా మీకు కొత్త పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది అనమాట. పెన్షన్స్కి సంబంధించినటువంటి తాజా సమాచారం ఇది. దీనిపైన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు వెంటనే కామెంట్ రూపంలో అడగండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇదండి వాళ్ళ వీడియో చూసినాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.